వెరీ గుడ్, వెరీ గుడ్. డాడీ గుడ్ నైట్. ఐ విల్ జస్ట్ గో టు స్లీప్. రేయ్ ఆగరా. తన పేరేంటి? ఎవరిది? ఎవరా నీ భార్య పేరు? ఓకే ఓకే ఓకే. తన పేరే కదా, దామిని, కామిని, నందిని, మాలిని, మాలిని. ఓకే ఓకే ఓకే. భార్య పేరు కూడా గుర్తుపెట్టుకోకుండా ఏవేవో పేర్లతో పిలుస్తున్నావు? మరి అది ఎవడైనా కట్టుకున్న దాని పేరు మర్చిపోయి మరో పేరు పిలిచినట్టయితే ఒకటి డైవర్స్ అవుతుంది, లేదా పెద్ద గొడవైనా జరుగుతుంది. ఓకే ఓకే. తనేదో బాధలో ఉంది కాబట్టి ఏం మాట్లాడకుండా వెళ్తోంది. ఇప్పుడు నేను చెప్పేది అలాగే చెప్పు. ఓకే. నా భార్య పేరు నీలవేణి. నా భార్య పేరు ఏంటడిది స్కూల్ పిల్లోళ్ళలాగా? నేను చెప్పేది చెప్పమంటున్నానా? డాడ్ ఓకే ఓకే. నా భార్య పేరు నీలవేణి. ఏది చెప్పు. నా భార్య పేరు నీలవేణి. నా భార్య పేరు నీలవేణి. నా భార్య పేరు నీలవేణి. చెప్తూనే ఉండు. నా భార్య పేరు నీలవేణి. నా భార్య పేరు నీలవేణి. నా భార్య పేరు నీలవేణి. ఓకే డాడ్. ఓకే, ఇలా చెప్తూనే ఉండు. రేపు ఉదయం వచ్చి అడుగుతాను, కరెక్ట్గా చెప్పాలి. ఓకే డాడ్. నా భార్య పేరు నీలవేణి. నా భార్య పేరు నీలవేణి. ఇలానే చెప్తూ ఉండు. డాడీ మార్నింగ్ కన్ఫర్మ్ గా అడుగుతారా? ఖచ్చితంగా అడుగుతాను రోయ్. ఓకే డాడ్. గుడ్ నైట్. గుడ్ నైట్. నా భార్య పేరు నీలవేణి. నా భార్య పేరు మాలిని. నా ఏంట్రా ఏమన్నావు? ఓకే 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 ఫైన్. బాగా జ్ఞాపకం ఉంటుంది. రేపు ఉదయం మీరు అడగాలి, నన్ను చీట్ చేయొద్దు. ఓకే? వెళ్ళరా, వెళ్ళు. చెప్పుకుంటూ వెళ్ళు. నా భార్య పేరు నీలవేణి. 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 స్టడీ స్టడీ. నా భార్య పేరు నీలవేణి. నా భార్య పేరు నీలవేణి. నా భార్య పేరు నీలవేణి. నా భార్య పేరు నీలవేణి. నా భార్య పేరు నా భార్య పేరు నీలవేణి. 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 తారక్ సార్. ఏంటి మీరేం చెప్తున్నారు? నేనేం చెప్పాను? ఏం చెప్పలేదే. లేదు, మీరేదో గొణుకుతూ ఉన్నారు. ఓ అదా, అదేం లేదు. ఊరికే బైహార్ట్ చేస్తున్నాను. కంఠస్థం చేస్తున్నాను. కంఠస్థమా? ఏంటి సార్, మీరు నా పేరుతో ఆటలాడుతున్నారా? ప్రామిస్ గా నీ పేరే చెప్పిస్తున్నాను. నా భార్య పేరు నీలవేణి. నా భార్య పేరు నీలవేణి. అంతే కదా? తప్పండి. దయచేసి మళ్ళీ మళ్ళీ అలా చెప్పకండి సార్. ఇప్పుడు ఎందుకు కంఠస్థం చేస్తున్నారు? అదా, అదిగో అక్కడ చూడు, కనిపిస్తున్నాడా? మా డాడ్. ఆయన నాకొక టాస్క్ ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు నేను తప్పుగా నీ పేరు పిలుస్తున్నానంట. అందుకే సో నీ పేరు మర్చిపోకూడదని నాకొక టాస్క్ ఇచ్చారు. నన్ను రేపొద్దున క్వశ్చన్స్ అడుగుతారు, సమాధానం చెప్పాలి కదా. అందుకే చెప్తున్నాను. నా భార్య పేరు నీలవేణి. నా భార్య పేరు నీలవేణి. నా భార్య పేరు దయచేసి ఇలా పదే పదే భార్య అని చెప్పకండి సార్. ఎందుకు? నా పేరు మాత్రం చెప్తే చాలు. హే, అదే కదా నీ పేరు. నీ పేరు నీలవేణి. నువ్వు నా భార్యవి.
నా భార్య పేరు నీలవేణి, నా భార్య పేరు నీలవేణి, నా భార్య పేరు నీలవేణి, నా భార్య పేరు నీలవేణి, నా భార్య సార్. పేరు నీలవేణి. సార్ ప్లీజ్ ఆపండి. ఓహో, నేను మీ భార్యని కాదు, భార్య లాంటి దాన్ని మాత్రమే. ఓ ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఇప్పుడు చూడు, నా భార్య లాంటి దాని పేరు నీలవేణి, కరెక్టా? నా భార్య లాంటి దాని పేరు నీలవేణి, నా భార్య లాంటి దాని పేరు నీలవేణి, నీలవేణి లాంటిదే నా భార్య, నా భార్య లాంటిదే నీలవేణి, నీలవేణి లాంటిదే నా భార్య, భార్య లాంటిదే నీలవేణి, నీలవేణి లాంటిదే నా భార్య, భార్య పేరు నీలవేణి, నీలవేణియే నా భార్య, భార్య లాంటిదే నీలవేణి, నీలవేణియే నా భార్య, భార్య లాంటిదే నీలవేణి, నా భార్య పేరు నీలవేణి, నా భార్య పేరు నీలవేణి, భార్య లాంటిదే నీలవేణి, నీలవేణియే నా భార్య, నా భార్య పేరు నీలవేణి, నీలవేణియే నా భార్య, నా భార్య నీలవేణి, నా భార్య పేరు నీలవేణి. నాన్న, ఆ మా ఊళ్ళమ్మ తల్లి దయ వల్ల నిత్య, ఇంత తక్కువ అద్దెకి ఇలాంటి ఇల్లు దొరికింది. ఇది కూడా లేకుంటే మనం ఎక్కడికి వెళ్ళే వాళ్ళము. నిజమే అత్తయ్య, మనకి ఈ ఇల్లు ఆ మా ఊళ్ళమ్మ దయ వల్లే దొరికింది. మిమ్మల్ని అందరినీ బండిలో ఎక్కించుకుని ఈ ఇంటి కోసం ఎతుకుతున్నాను కదా, అప్పుడు సిమెంట్ కొట్టు మాధవయ్య నన్ను చూసి ఇది నా ఇల్లే, అక్కడికి ఇల్లు ఉండండి అని పంపించాడు. ఆయన అలా చెప్పలేదంటే మనందరం ఏమైపోయేవాళ్ళము. కాకపోతే ఒకటి, నిత్య స్కూలే కొంచెం దూరంగా ఉంది. అదేం పెద్ద సమస్య కాదులే నాన్న. నేనే సైకిల్ మీద తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టి కాలేజ్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు తీసుకొస్తాను. నాన్న, అక్కని చూడాలనుంది నాన్న. మీరేమో ఒక్క ఫోన్ కూడా చేయడానికి ఒప్పుకోవడం లేదు. అవునల్లుడు, ఈ పిల్లో 100 సార్లు అడుగుంటది. ఎల్లోసారి నీలవేడిని చూసొస్తే ఏమవుతుంది? అవును అత్తయ్య, వెళ్ళి చూడాల్సిందే కదా. పెళ్ళి ఎలా జరిగినా ఆ అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు పడ్డాయి. అల్లుడు కూతురు సుఖంగా ఉండాలంటే మన ఆచారం ప్రకారం మంగళగౌరి వ్రతం చెయ్యాలి కదా. నాన్న, కామెడీ చేయకు. ఆయన ఏమైనా అక్కని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? అక్క ఏమైనా అక్కడ సుఖ సంతోషాలతో ఉందా? మన మీద వ్రతం చేస్తామని వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు చెప్తున్నావు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? వాళ్ళు ఎదురు చూసినా చూడకపోయినా మన బిడ్డ ఆ ఇంట్లో కాపురం చేస్తుంది. మన ఆచారం అయితే మనం చెయ్యాలి కదా. అల్లుడు, నువ్వు చెప్పిందే కరెక్ట్. మనం వ్రతం చేసినట్టు ఉంటది, అమ్మాయిని చూసినట్టు ఉంటది. అవును అత్తయ్య, నేను అదే అనుకున్నాను. ఆ మనకు ఉన్నంతలోనే ఆ అమ్మాయికి అల్లుడికి బట్టలు పెట్టాలి. పూజకి కావాల్సిన ఏర్పాట్లు కూడా మనమే చెయ్యాలి. పైగా అల్లుడికి ఒక 2 గ్రాముల్లో ఏదైనా ఉంగరం పెడితే కాస్త బాగుంటుంది కదా.